మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీ వెంకటరామరెడ్డి గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. ఈరోజు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు 10th యానివర్సరీని హైదరాబాద్లో చేసుకోవడం, దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన తెలుగువారు అమెరికాలో ఉండి అక్కడ ఇటువంటి ఆర్గనైజేషన్స్ పెట్టి ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా ఎన్నో మంచి పనులు చేయాలి అన్న ఆలోచనతో వచ్చినటువంటి, ఎందుకంటే నేను ఒక భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా ముఖ్యంగా మల్లారెడ్డి గారు భువనగిరికి సంబంధించిన సుంకిశాల నుంచి మల్లారెడ్డి గారు అమెరికాకు వెళ్ళి, చాలామంది మీకు తెలుసు అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమందికి ఏదో చేయాలి అన్న ఒక తాపత్రయం ఉంటుంది. తన పుట్టిన గడ్డకి ఏదో చేయాలి అన్న ఆలోచనతోటి ఈ యొక్క తెలంగాణ తెలుగు అమెరికన్ అసోసియేషన్ పెట్టి, టీటీఎన్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా కార్యక్రమాలు ప్రజలకు సేవ చేయాలని, పెద్దవాళ్ళకు సేవ చేయాలని. ఎందుకంటే ఈ అసోసియేషన్స్ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్న తెలుగు బిడ్డలకు కూడా ఏదో చేయాలి అన్న ఆలోచనతో ఇంత దూరం వచ్చి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న మల్లన్న, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇక్కడ చేయాలన్న ఆలోచన వచ్చినందుకు. ఎందుకంటే నార్మల్గా ప్రతి ఒక్కరు కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకునేందుకు మీరు మరొకసారి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు. రానున్న రోజులలో ఎన్నో కార్యక్రమాలు ఇటువంటివి చేయాలని, ఎందుకంటే మాలాంటి వాళ్ళకే కాదు, చాలామంది ఇక్కడ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇండియాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మా తోటి నాయకులు ఉన్నారు, పార్టీలకు అతీతంగా మేమందరం ఇక్కడికి వచ్చినాం. గాదార్ కిషోర్ గారు ఉన్నారు, వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అందరం కూడా ఇక్కడికి అతీతంగా వచ్చిన నాయకులం చాలామంది ఉన్నాం ఇక్కడ. అయితే మేమందరం కూడా మీకు ఒకటే కోరుకుంటున్నాం, ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకోండి, మీ వెంట ఉంటాం. ఎందుకంటే మీరు ఈరోజు ఎవరినైతే ఇక్కడ సన్మానించుకుర్రో, వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నవారిని, వివిధ రంగాలలో సాధించిన వారిని ఇక్కడ మీరు ఏదైతే సన్మానించుకుర్రో అది కూడా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే చాలామంది ఇన్స్పైర్ కూడా అవుతారు. సో డెఫినెట్గా ఇటువంటి మంచి కార్యక్రమాల్ని ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజులలో మనం తెలంగాణ రైజింగ్ సమ్మిట్ మననే చూసిరు మీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలని, చాలామందికి ఉపాధి కల్పించాలని, ఎందుకంటే హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతుండు. మీ అందరి ఆశీర్వాదం కూడా ఈ తెలంగాణకు అవసరం. ఎందుకంటే మల్లన్న లాంటి వాళ్ళు, అలాగే టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ గారు, అలాగే టీటీఏ సభ్యులందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ వేదికను అలంకరించి ఈ వేదిక మీదకి వెళ్ళి సన్మానించుకునేందుకు మా అందరిని ఆహ్వానించడం మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ వెంకటరామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులకి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్ఆర్ఐస్ అందరికి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వీరి ఆహ్వానం మేరకు విచ్చేసిన అందరికి కూడా, పుర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా తెలంగాణ చేసుకున్నటువంటి పుణ్యమనే అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని దేశాల్లో మన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు అందరూ కూడా అత్యున్నత స్థానాల్లో అభివృద్ధిగా ఉండి, ఉద్యోగస్తుల వ్యాపారస్తులుగా ఉండి, అక్కడి నుండి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి విచ్చేసినటువంటి అందరికి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ, సేవ అనేది చాలా పెద్ద మాట. అది ఎదుటివారికి సేవ చేస్తూ వచ్చిన ఆనందం ఎంత పెద్దది అంటే మన దగ్గర ఎన్ని కోట్లున్నా ఆ ఆనందాన్ని అనుభవించలేం. ఎందుకంటే ఎవరికైతే సహాయం చేస్తామో ఆ సాయం తీసుకున్న వ్యక్తి కళ్ళలో ఉన్న ఆ తృప్తిని చూస్తే మన గుండెలో ఎంతో ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటుంది. అది సేవ. ఆ సేవ మాటల్లో కాకుండా చేతల్లో చేయడం, చేసిన సేవని ఇంకొకరికి తెలియకుండా ఏ సేవనైతే చేయించుకున్న వారు ఉన్నారో వారితో ఇంకా 10 మందికి తెలియజేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అదృష్టం ఎన్ని కోట్లున్నా రాదు. ఎంత ఆనందం అంటే అది అనుభవిస్తే తప్ప దాన్ని మనం చెప్పలేం. కాబట్టి మన కళ్ళ ముందున్న మన ఊర్లో, మనం పుట్టిన మన ఊర్లో, మనం చదువుకున్న మన స్కూల్లో, మన పుట్టిన మన ఊర్లో మనం చదువుకున్న మన స్కూళ్ళు అభివృద్ధిని చేస్తూ మన ఊర్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎన్ఆర్ఐలు కాకుండా వారందరూ కలిసి ఆ గ్రామాభివృద్ధి కోసం కష్టపడితే మాలాంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవసరమే లేదు. ఎందుకంటే వారందరూ కూడా ఆ గ్రామం రుణం తీర్చుకునే ఆలోచన చేస్తే బాగుంటుందని కోరుకుంటూ మీ అందరూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి మీ అందరికీ